భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. కొద్ది రోజులుగా ఎండ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఒక్కసారిగా ఉపశమనం కలిగింది అనుకునే లోపే రాత్రి నుంచి భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. రాత్రి 9 గంటల సమయం నుంచి దాదాపుగా 12 గంటల వరకు కూడా విపరీతమైన భారీ వర్షంతో ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి మనకి తెలుస్తా ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి కంటిన్యూస్ గా పడుతున్న వర్షానికి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మాదాపూర్లో ఏ విధమైన పరిస్థితి ఏర్పడింది అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. ఒక గంట క్రితం నుంచి భారీ వర్షం అయితే కురిసింది. దీనికి ఎక్కడికక్కడ నీళ్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఒకసారి ఇక్కడ చూడొచ్చు. మనం మాదాపూర్లో ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే డ్రైనేజ్ ఉందో అది ఒక్కసారిగా ఉప్పొంగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అసలు ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇక్కడ చూసుకుంటే కనుక డ్రైనేజ్ మొత్తం కూడా ఒక్కసారిగా ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూడొచ్చు, నీళ్లు మొత్తం రోడ్డు మీదకి వెళ్తూ ఉన్నాయి. అలాగే వాహనదారులు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. రాత్రి ఇంకా కుండపోత వర్షం రావడం వల్ల ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు, అదేవిధంగా నిన్న నిమజ్జనం కూడా కొంతవరకు జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా చాలా మంది ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే రాత్రి కొన్ని ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షం కురిసింది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎర్రగడ్డ, కేటీహెచ్పీ, అలాగే మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే కురిసింది. రాత్రి 12-1 గంట వరకు కూడా ఈ కుండపోత వర్షంతో రోడ్లు మొత్తం కూడా నీటితో నిండిపోయాయని చెప్పొచ్చు. డ్రైనేజ్ కి సంబంధించి నీళ్లు మొత్తం కూడా రోడ్డు మీదకి రావడంతో ప్రయాణికులు ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడింది. 1 గంట తర్వాత వర్షం ఆగిపోవడంతో మళ్ళీ తర్వాత ఏదైతే ఇప్పుడు ఒక గంట క్రితం నుంచి కుండపోత వర్షం కురవడంతో సడన్ గా ప్రయాణికులు అందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఇటువైపు చూడొచ్చు, ప్రస్తుతానికి వర్షంలో తడుచుకుంటూనే వెళ్తున్న పరిస్థితి. అందులో ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళకి హాలిడే అవ్వడంతో ఈరోజు ట్రాఫిక్ కొంచెం తగ్గచ్చు అని అంచనా కూడా ఏర్పడిందని చెప్పాలి. ఏదైనప్పటికీ వాతావరణంలో ఈ విధంగా మార్పులు రావడం అనేది కొంచెం వరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా ఇలా కుండపోత వర్షంతో ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే వాతావరణ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ప్రజలు అతి జాగ్రత్తగా ఉండాలి, వర్షాలు ఎప్పుడు కురుస్తాయో అన్న ఇదిలో ఉండద్దు, మేము చెప్తూనే ఉంటామని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్షం పడ్డ వెంటనే చాలా మంది చెట్ల కింద లేకపోతే షట్టర్ల కింద ఉంటూ ఉంటారు. అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా మన ముందు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలి తప్ప మామూలుగా రాకూడదు. అందులో వీకెండ్ అవ్వడంతో చాలా మంది వీకెండ్ కి బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న రాత్రి కూడా కొన్ని ప్రదేశాల్లో కరెంటు పోయిన పరిస్థితి కూడా చూడడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడు ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కోవాలి అంటూ కూడా ప్రజలు ఎంతగానో బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం మాదాపూర్లో ఈ విధమైన పరిస్థితి అని చెప్పొచ్చు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి డ్రైనేజ్లన్నీ కూడా కుండపోత వర్షం రావడంతో డ్రైనేజ్లన్నీ కూడా ఒక్కసారిగా ఉప్పొంగాయని చెప్పొచ్చు. దీనివల్ల రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు లేదా నడకదారిన వెళ్లే వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే ఈ వర్షానికి మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంటుంది. అదేవిధంగా స్పీడ్ గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అతి జాగ్రత్తగా వెళ్ళాలి అంటూ ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా ఎక్కడ నీటి గుంటలు ఉంటాయో తెలియదు, అదేవిధంగా మ్యాన్ హోల్స్ ఎక్కడ ఓపెన్ ఉంటాయో తెలియదు కాబట్టి వాహనదారులు కానివ్వండి లేకపోతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కానివ్వండి అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు, అలాగే ట్రాఫిక్ సిబ్బంది, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఏ విధమైన పరిస్థితి ఏర్పడింది అనేది. అక్కడ చూసుకుంటే కనుక ఒక గుంట ఉంది, అయినప్పటికీ కూడా ఆ గుంటలో నీళ్ళన్నీ చేరిపోవడం వల్ల వాహనదారులు ఎవరైనా అక్కడి నుంచి వెళ్తే స్కిడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అతి జాగ్రత్త వెళ్లాల్సి ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ఇక్కడ చూసుకుంటే కనుక మాదాపూర్ డిమార్ట్ దగ్గర మాత్రం ఈ నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ఏదైతే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు డ్రైనేజ్ లో నుంచి నీళ్లు మొత్తం ఉప్పొంగుతున్నాయి. కేవలం ఇక్కడే కాదు, కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యాయి అనేది కూడా మనకి తెలుస్తోంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు డ్రైనేజ్ ఉందో ఈ డ్రైనేజ్ మొత్తం కూడా ఒక వైపు నుంచి నీళ్ళన్నీ కూడా రావడంతో, అంటే డ్రైనేజ్ లోపలికి వర్షం నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం కూడా ఉప్పొంగుతూ ఉన్నాయి. ఇక్కడే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా నీటితో, డ్రైనేజ్ నీళ్లతో మొత్తం కూడా రోడ్లు అన్ని కూడా నిండిపోయాయి. అసలు వాహనదారులు అటు నుంచి వెళ్ళాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఎప్పుడు వర్షం, ఈ రోజు మొత్తంలో కూడా ఎప్పుడు వర్షం కురుస్తుంది ఏంటనేది కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారనే చెప్పాల్సి. బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పటికీ కూడా చిన్నపిల్లలు కానివ్వండి లేకపోతే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఎవరైనా బయటికి రావాలి అంటేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా
అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఈరోజు వీకెండ్ అవ్వడంతో కొంచెం ట్రాఫిక్ తగ్గినప్పటికీ కూడా ఏవైతే ఈ రోడ్లు ఉన్నాయో మొత్తం కూడా నీళ్ళతో నిండిపోయిన పరిస్థితి. ఒకసారి ఎవరైనా బయటకు రావాలంటే ఆతి చూసి బయటకు రావాలి అనే విధంగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా కొన్ని గుంతలుగా ఉంటాయి కాబట్టి ఆ గుంతల్లో నీళ్లు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలనేది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఉప్పొంగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫస్ట్ లో మనం చూపించినప్పటికీ ఇప్పుడు ఈ డ్రైనేజ్ చూపించినప్పటికీ నీళ్ళు అనేవి వేగంగా అయితే పొంగుతూ ఉండే. మరి ఎంతవరకు ఇది పొంగుతుంది ఏంటని కూడా చూసుకుంటే కనుక వచ్చినప్పటికీ ఇప్పటికి మాత్రం ఎక్కువగా అయితే నీరు బయటకు వస్తా ఉంది. డ్రైనేజ్ లో నుంచి నీళ్లు బయటకు వచ్చి అటు చూడొచ్చు వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకసారి కార్ కనుక వెళ్తే పక్కన ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళ మీద ఒక్కసారిగా నీళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రోడ్డు మీద వెహికల్స్ ఏవైతే వెళ్తూ ఉంటాయో అవి జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.